నమస్కారం. రాత్రి జరిగిన T20 వరల్డ్ కప్ అందరూ చూసే ఉంటారు. ఒకసారి ప్రతి భారతీయుడు కూడా గౌరవించినటువంటి దినం రాత్రి. ఎందుకన్నట్లయితే 17 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి T20 వరల్డ్ కప్ను రాత్రి విజయం సాధించడం జరిగింది. మొదటి బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 20 ఓవర్స్లో తొందరగానే రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు పడిపోయినప్పటికీ యాంకర్ రోల్ పోషిస్తూ అక్షయ్ పటేల్తో కలిసి 72 రన్ల భాగస్వామ్యం నెలకొల్పినటువంటి విరాట్ కోహ్లీ భారీ స్కోర్ను నడిపించడంలో కీలక పాత్ర పోషించాడనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే సుమంత్ దే కానీ, తర్వాత హార్దిక్ పాండ్యా కానీ మంచి సహకారం ఇచ్చి భారీ స్కోర్ని చేసి 176 రన్లు చేసి 177 లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికాకి ఇవ్వడం జరిగింది. సౌత్ ఆఫ్రికా కూడా ఫైనల్లో ఓడిపోతుంది, లూజ్ జట్టు అనేటువంటి దాన్ని కాకుండా పోరాట పథకంతో పోరాడారు, చాలా వరకు పోరాడారు. ఒకానొక దశలో విజయం వైపు దూసుకెళ్ళినప్పటికీ రోహిత్ శర్మ యొక్క ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి డెత్ ఓవర్లో బౌలర్ను మారుస్తూ విజయాన్ని రాబట్టడంలో చాలా కీలక పాత్ర వహించింది రోహిత్ శర్మ కెప్టెన్సీ. అలాగే అద్భుతమైన క్యాచ్ పెట్టినటువంటి సూర్యకుమార్ యాదవ్, అద్భుతమైన బౌలింగ్ చేసినటువంటి బుమ్రా, పాండ్యా, హర్షదీప్ సింగ్ల యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రశంసించవలసినటువంటి ఉంది. ఒకనొక సమయంలో క్రిస్టియన్ డికాక్ యొక్క భాగ్యశ్యామ్ భారత్ నుంచి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వైపు తీసుకుపోతున్నప్పటికీ రోహిత్ శర్మ యొక్క బౌలింగ్ మార్పులతో బుమ్రాను తీసుకురావడం, ఆ తర్వాత పాండ్యాని తీసుకొచ్చి క్రిస్టియన్ యొక్క వికెట్ను తీయడంతో భారత్ వైపు మ్యాచ్ తిరిగింది. అదే సమయంలో అద్భుతమైనటువంటి ఒక క్యాచ్ను సూర్యకుమార్ అందుకోవడంతో భారత్ యొక్క విజయం ఖాయమైపోయింది. ఏదైనప్పటికీ 145 కోట్ల ప్రజానీకానికి గౌరవాన్ని, భారత ప్రజల యొక్క గౌరవాన్ని ఇవ్వడింపజేసి అత్యంత పోరాట ప్రతిభతో విజయం సాధించినట్టు భారత జట్టును ప్రతి ఒక్కరు అభినందించాలి. అలాగే ఈ ఆనంద సమయంలో చిన్న వీడియోని మేము ముందుంచాం. ఈ వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి మరిన్ని వీడియోలు మేము ముందు ఉంచేటందుకు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.